హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సిల్వర్ బుల్లెట్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిల్వర్ బుల్లెట్? అసలు ఈ పదం ఎందుకు ఉపయోగిస్తారు, ఎక్కడ ఉపయోగిస్తారు, ఏ కాంటెక్స్ట్లో ఈ పదం ఉపయోగిస్తారు అనేది మనము ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఫ్రెండ్స్, కరోనా సమయంలో 2020లో WHO డైరెక్టర్ అయినటువంటి టెడ్రోస్ ఈ సిల్వర్ బుల్లెట్ అనే పదాన్ని ఉపయోగించారు. అప్పుడు చాలామంది నెటిజన్లు ఈ పదం ఏంటి, దీని అర్థం ఏంటి, ఎందుకు టెడ్రోస్ ఈ విధంగా మాట్లాడేటని నెటిజన్లు అంతర్జాలంలో శోధించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు మనకి నెట్లో కనపడాయి అన్నమాట. అయితే ఈ సిల్వర్ బుల్లెట్ అనే పదం ఇట్ ఈజ్ ఏ ఇడియోమాటిక్ ఫ్రేజ్ అన్నమాట, ఒక రూపకం లాంటిది. ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే, ఒక సంక్లిష్టమైన సమయంలో ఒక సత్వర పరిష్కారాన్ని సూచించేది సిల్వర్ బుల్లెట్ అనే పదం. టెడ్రోస్ ఏమన్నాడంటే, దెర్ ఈజ్ నో సిల్వర్ బుల్లెట్ ఫర్ కరోనా అని ఆ రోజుల్లో వ్యాఖ్యానించాడు. అయితే ఇది ఇప్పుడు మనము ఈ పదాన్ని మన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎలా వర్తింపజేయవచ్చు ఈ పదాన్ని అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సిల్వర్ బుల్లెట్ అనే పదము ఒకప్పుడు 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుక్కున్నప్పుడు ఈ పదాన్ని వాడారు. అలాగే ఈ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఈ పదం మనం ఎలా వర్తింపచేయచ్చు అంటే, ఆయన రూపొందించినటువంటి బడ్జెట్ 1991 బడ్జెట్, దాన్ని సిల్వర్ బుల్లెట్గా మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఆయన ఆ బడ్జెట్ను ఒక ఆర్థిక సంక్షోభంలో పడి ఉన్నటువంటి భారత్ను ఆ సంక్షోభం నుంచి బయటపడేలాగా ఆయన చేశాడు ఆ బడ్జెట్ ద్వారా. ఆ బడ్జెట్ ఆర్థిక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టడం, మరి అలాగే ఎగుమతుల మీద సరళీకృతమైనటువంటి విధానాలు, అలాగే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొదలగు విధానాలని ఆయన ప్రవేశపెట్టి అద్భుతమైన బడ్జెట్గా ఆ బడ్జెట్ని తీర్చిదిద్దాడు. ప్రపంచం మెచ్చినటువంటి ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్. అలాగే దేశం మెచ్చినటువంటి ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు ఆయన చేపట్టి ఈ యొక్క భారతదేశాన్ని అభ్యుదయ పదంలో నడిపించగలిగినటువంటి సమర్థవంతమైన నేత. కాబట్టి సిల్వర్ బుల్లెట్ అనేది దాని అర్థం ఆ సంక్లిష్టమైన సమయంలో సత్వర పరిష్కారాన్ని కనుగొనడం అనేటువంటి అర్థం వచ్చేలాగా దాన్ని ఉపయోగిస్తారు. మరి ప్రధానమంత్రిగా మరి మన్మోహన్ సింగ్ గారు చాలా చక్కని ఆర్థిక సంస్కరణలతోటి మరి భారతదేశాన్ని ఆయన మంచి ఆర్థికవేత్తగా, ఒక ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఆయన ఎన్నో మంచి పనులు ప్రజలకు చేసి తద్వారా ఒక మంచి ప్రధానమంత్రిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆయన రూపొందించిన 1991 బడ్జెట్ సొంత పార్టీలో కొంతమందికి నచ్చకపోయినా, మరి మణిశంకర్ అయ్యర్, నాథురామ్ మీర్దా లాంటి వారు ఇద్దరు ఎంపీలు ఆ బడ్జెట్ని అప్పట్లో సమర్థించారు. అయినప్పటికీ ఆయన ఏ విధమైనటువంటి
సంకోచించకుండా ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టి తద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి భారత్ని ఆయన అభ్యుదయ పదంలో నడిపించారు. అటువంటి మన్మోహన్ సింగ్ గారికి నివాళిగా ఈ వీడియోను నేను చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ యొక్క అద్భుతమైన బడ్జెట్ ఏదైతే ఆయన ప్రవేశపెట్టారో 1991లో అది ఒక సిల్వర్ బుల్లెట్ బడ్జెట్గా అభివర్ణించవచ్చని నా అభిప్రాయం. ధన్యవాదాలు.